గుడ్ మార్నింగ్. సో మన లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? డేటా టైప్స్, రైట్? టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో ఏమైనా డేటా టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ సెకండ్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. Primitive data type is nothing but which has fixed size in memory, int, float, double, boolean, character, right? And coming to non-primitive type, these are reference type. Okay, these don't have fixed value in memory. So those are strings, arrays, and all objects and classes. Okay, in today class, we are going to learn what is variable. అంటే వేరియబుల్స్ అంటే ఏందో చూద్దాం. సింపుల్. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ఉన్నాం. ఓకే, కన్సిడర్ యువర్ ఇన్ హోమ్. మీ ఇంట్లో మీరు ఉన్నారు. మీ ఇల్లు అనేది ఒక మెమొరీ అనుకోండి. ఇల్లు అనేది ఒక మెమొరీ అనుకోండి. అందులో మీరున్నారు. ఓకే, మీ ఫాదర్ మదర్ అందరు ఉన్నారు. ఓకే, మీరు మెమొరీలో ఉన్న వాల్యూ అంటే మీరు ఆ మెమొరీలో ఉన్న ఒక వాల్యూ మీకంటూ ఒక పేరు ఇచ్చారా లేదా? మిమ్మల్ని పిలవడానికి కానీ, ఓకే, మిమ్మల్ని మీతో మాట్లాడడానికి మీకంటూ ఒక పేరు ఇచ్చారు, రైట్? ఒక మీకంటూ ఒక నేమ్ పెట్టారు కదా పర్టికులర్గా. ఇన్ ద సేమ్ వే జావాలో కూడా ప్రతి ఒక్కటి ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమొరీలో స్టోర్ అవుతుంది. అవునా? ఆ మెమొరీలో స్టోర్ అయిన వాల్యూకి ఒక పేరు ఇవ్వాలి. దానికంటే ఒక పేరు ఇవ్వడం ఫర్ రిఫర్ టు యాక్సెస్ దట్, దాన్ని గెట్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ, స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి దానికంటూ ఒక పేరు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. సో ఏం లేదు, మెమొరీలో ఒక వాల్యూని మనం స్టోర్ చేస్తే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అన్న దాన్ని యాక్సెస్ చేయాలి అంటే ఒక పేరు కావాలి. ఓకే, దాన్ని వచ్చేసి వేరియబుల్స్ అంటాం. ఓకే, వేరియబుల్స్ ఆర్ కంటైనర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ మెమొరీ. ఓకే, మెమొరీలో డేటా స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ వేరియబుల్స్ ఎలా చెప్తానంటే డేటా ఎలా స్టోర్ అయ్యిందనేది చెప్తాయి అనమాట. ఎలా స్టోర్ అయింది, ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వేరియబుల్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ అయినా అంటే డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఏ గ్రూప్ ఆఫ్ డేటా, రైట్? ఏ గ్రూప్ ఆఫ్ డేటా అలా స్టోర్ అవుతుంది. ఫర్ ఇంటీజర్ ఫ్లోట్ డబుల్ అయితే సింగిల్ వాల్యూలా స్టోర్ అయిపోతాయి, రైట్? సో ఇన్ జావా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే సింపుల్గా దిస్ ఈజ్ వన్ వేరియబుల్ ఇంటి ఏజ్ ఈక్వల్ టు 12. ఓకే, ఇక్కడ మనకు టూ పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఈక్వల్ పార్ట్ ఉందా, ఈక్వల్ ఈక్వల్ సింబల్ ఉందా? ఈక్వల్ సిమ్ తర్వాత ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మెమొరీలో స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్ వాల్యూ. ఓకే, ఇట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్సైడ్ ది మెమొరీ. అండ్ ఏజ్ ఈస్ ద రిఫరెన్స్ టు దట్ వాల్యూ. ఏజ్ అనేది ఏంటి? ఆ మెమొరీలో స్టోర్ అయిన వాల్యూకి, ఓకే, మనం ఇచ్చిన ఒక రిఫరెన్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమొరీలో మనము 12 అని ఒక వాల్యూని స్టోర్ చేసినాం. కన్సిడర్ దిస్ ఇస్ ఏ మెమొరీ. ఈ మెమొరీలో మనము స్టోర్ చేసిన వాల్యూ ఎంత? 12. ఓకే, మనం స్టోర్ చేసిన వాల్యూ ఎంత? 12. సో దీనికంటే ఒక పేరు ఇవ్వాలి కదా, రైట్? సో దానికి ఇచ్చిన పేరు ఏంటి అంటే ఏజ్. ఓకే, దానికి ఇచ్చిన వాల్యూ, దానికి ఇచ్చిన పేరు ఏంటి? ఏజ్. సో ఇప్పుడు మనం ఏజ్ అన్న ఒక ఈ వేరియబుల్ ఈ నేమ్ ద్వారా మనము ఈ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నేను దీనికి ఒక పేరు ఇచ్చాను, నేను ప్రింట్ చేస్తాను చూడండి. సో ఏజ్ అని ఇస్తే, సింపుల్గా ఏజ్ అని ఇస్తే మనకి ఏమవుతుంది? మనకి ఏజ్ అంటే ఏజ్ అని ప్రింట్ అవ్వదు. ఓకే, ఏజ్ అని ప్రింట్ అవ్వదు. ఏజ్లో ఏ వాల్యూ స్టోర్ అయింది? 12 అనే వాల్యూ స్టోర్ అయిందా? సో 12 అనే వాల్యూ ప్రింట్ అయింది చూడండి. సో ఇప్పుడు ఏజ్ యొక్క వాల్యూ ఎంత? 12. సో ఏజ్ is a variable that refers the actual value that is stored inside the memory. మెమొరీలో స్టోర్ అయిన వాల్యూకి ఇది ఒక రిఫరెన్స్ లాగా. ఓకే, సో హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్?
how to create variables. సో సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ డేటా టైప్ చెప్పాలి, ఖచ్చితంగా డేటా టైప్ చెప్పాలి. డేటా టైప్ మనం మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డేటా నువ్వు ఆ, ఏ టైప్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేయబోతున్నావు. ఓకే, అది మనం ముందే ఖచ్చితంగా చెప్పాలి. లైక్ ఇంటీజర్, ఇట్లా డబుల్ వాల్యూ, బూలియన్ వాల్యూ నువ్వు చెప్పాలి. ఓకే, డేటా టైప్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ సింబల్ పెట్టి, ఓకే, ఇక్కడ యాక్చువల్ వాల్యూ. సో దిస్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ ది వన్ వేరియబుల్. సో కంపేర్ చేయండి, డేటా టైప్ మనం ఇంట్ అని చెప్పాను. ఓకే, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏజ్. దిస్ ఈస్ ద వాల్యూ. దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ creating the variable. So there is a one more way. Okay, this is called completely. This is called declaration initialization. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ని డిక్లరేషన్ అంటాం. ఈక్వల్కి ఇటు సైడ్ ఉన్న పార్ట్ని డిక్లరేషన్ అంటాం, ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇనిషియలైజేషన్ అంటాం. సో అండ్ సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ లైన్లో మనం బోత్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం కదా. సో దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ క్రియేటింగ్ వేరియబుల్. అండ్ సెకండ్ వే వచ్చేసి డేటా టైప్ వేరియబుల్ నేమ్. అంతే, డేటా టైప్ అండ్ వేరియబుల్. జస్ట్ వీఆర్ డిక్లేరింగ్ హియర్. ఇక్కడ ఈ లైన్లో ఏం చేస్తాం, జస్ట్ మనము డిక్లేరింగ్ మాత్రమే చేస్తున్నాం. రైట్, వీఆర్ నాట్ ఇనిషియలైజింగ్. వీఆర్ నాట్ ఇనిషియలైజింగ్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఈ వేరియబుల్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. సో ఇలా ఇనిషియలైజ్ చేయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. టూ వేస్. సో దిస్ ఇస్ ద వన్ వే, both declaring and initializing in one statement. In single line we are declaring and initializing. Second is into డబల్ కదా, హైట్ ఎలా ఉంటుంది 5.2, రైట్. సో అందుకే డబల్ అనే డేటా టైప్ వాడా నేను. ఓకే, దిస్ ఇస్ జస్ట్, దీని ఏమంటాం మనము, ఓన్లీ డిక్లరేషన్, రైట్. ఓన్లీ డిక్లరేషన్, ఇక్కడ డిక్లేర్ మాత్రమే చేసాం మనం. సో నెక్స్ట్ లైన్లో ఏం చేస్తానంటే హైట్ ఈక్వల్ టు 5.2, దీన్ని ఏమంటాం, ఇనిషియలైజేషన్ అంటాం. This is initialization. So how many ways we can create variable? We can create variable in two ways. One, in single statement declaration and initialization. In second way, first declaring and then later we are initializing. సో మనం క్రియేట్ చేసేటప్పుడే నీకు వాల్యూ తెలియదు, లేటర్ వీ విల్ గెట్ దట్ వాల్యూ అనుకుంటే ఫస్ట్ డిక్లేర్ చేయండి. ఓకే, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ప్రకారం, లేకపోతే ఇన్పుట్ తీసుకోవడం, వాటి ప్రకారం దానికి వాల్యూ అసైన్ చేస్తా అంటే చేయండి. సో ఇది వాడాలి, సెకండ్ వే వాడాలి. అండ్ టైప్ ఆఫ్ డేటా ఏదో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ ఇన్ జావా. ఐ థింక్ వీ నో నీడ్ ఆఫ్ ఇన్ పైథాన్లో మనకు అవసరం లేదు, బట్ జావాలో మ్యాండేటరీ. ఓకే, సో సింటాక్స్ టు క్రియేట్. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చేస్తాను, లేకపోతే గ్రోత్ చార్ట్లో జస్ట్ చేస్తాను చెప్పండి. ఓకే, హలో, ఈజ్ మై వాయిస్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఫైన్. యా, సో దీస్ ఆర్ ది వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్ అంటే ఏంటి అనేది అర్థమైపోయింది. నౌ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్. ఓకే, జావాలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఫస్ట్ వన్ ఈస్ లోకల్ వేరియబుల్. సెకండ్ వన్ ఈస్ ఇన్స్టెన్స్.
స్టాటిక్ వేరియబుల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు? టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే. సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే ఈ త్రీ ఎక్కడ ఎక్కడ డిక్లేర్ చేసి ఎక్కడ వీటిని క్రియేట్ చేస్తాం. ఓకే, వీటిని ఎక్కడ క్రియేట్ చేస్తాం దాన్ని బట్టి ఇది దాని ఒక టైప్ డిసైడ్ అయిపోతుంది. మనం మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే కన్సిడర్ దిస్ అన్ మెథడ్, రైట్? మీరు ఐ థింక్ సి లాంగ్వేజ్ మీకు ఐడియా ఉంటే ఫంక్షన్ అంటారు, రైట్? మీరు సి లాంగ్వేజ్లో ఫంక్షన్ అని పిలుస్తారు కదా. సో జావాలో వీటిని మెథడ్స్ అంటాం. ఓకే. సో ఈ మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే లోకల్ వేరియబుల్ అంటారు. If you are declaring inside the method, so this is a local variable because we declared inside the method. ఈ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, రైట్? ఇది కర్లీ ప్లేసెస్ వల్ల తెలుస్తుంది మనకు. సో ఈ మెథడ్ లోపల డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం లోకల్ వేరియబుల్ అనవచ్చు. ఓకే. సో ఏ వేరియబుల్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మనం మెథడ్స్ క్లాస్ లెవెల్ అన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనకి ఈజీ అర్థమవుతాయి. జస్ట్ కీప్ అన్ ఐడియా. ఓకే, ఏంటి అనేది తెలుసుకోండి. సో ఇన్ ఫ్యూచర్ ఇన్ 2 or 3 classes యూ గెట్ టు మోర్ అండర్స్టాండింగ్ ఆన్ దీస్ వేరియబుల్స్. సో వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది in C language you will call function, right? A variable which is declared inside the methods is called a local variable. Okay. See, if you have doubts, please ask here. Okay. Doubt unte adagandi. Okay. Second, a instance variable. So this is a class, right? This is a completely called a class. అవునా? ఈ క్లాస్లో మనకి ఏమున్నాయి? దిస్ ఈజ్ ఎ వన్ మెథడ్. ఇది ఒక మెథడ్ ఉంది అంతే. ఈ మెథడ్ ఒక్కటే ఉంది. సో ఇంకా మల్టిపుల్ మెథడ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఒక క్లాస్లో. మీ సి లాంగ్వేజ్లో ఉంటాయి కదా మల్టిపుల్ ఫంక్షన్స్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ఒక క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యింది, రైట్? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. ఒక మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. మెథడ్ పేరు ఏంటి? మెయిన్. ఈ మెథడ్ నేమ్ ఏంటి? డమ్మీ. ఈ ఈ బ్రాకెట్స్ ఉన్నాయా? ఈ బ్రాకెట్స్ ముందర ఉన్నవాన్ని మెథడ్ నేమ్ అంటారు, లేకపోతే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తాం. ఓకే, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? టోటల్ 2 మెథడ్స్ ఉన్నాయి, రైట్? వన్ ఈజ్ మెయిన్ మెథడ్, వన్ ఈజ్ డమ్మీ మెథడ్. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏంటంటే ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ది మెథడ్స్, నాట్ ఇన్సైడ్ ది మెథడ్స్. ఓకే, మెథడ్స్ లోపల రాసినట్టు కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ది మెథడ్స్. A variable which is declared outside of all the methods is called a instance variable. సో ఇక్కడ క్రియేట్ చేస్తామంటే ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. ఈ 2 మెథడ్స్ కాకుండా బయట డిక్లేర్ చేయాలి, దాని లోపల కాకుండా. సో ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నా. రైట్, I declared here into weight equal to 34. సో ఇక్కడ ఉంది ఇది క్లాస్. చూడండి, ఐ నాట్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది మెథడ్. ఈ మెథడ్లో రాయలేదు, ఈ మెథడ్లో రాయలేదు. ఐ డిక్లేర్డ్ క్లాస్ లెవెల్, మీనింగ్ ఈ క్లాస్ లోపల రాసా అంతే కదా. కానీ నాట్ ఇన్ మెథడ్స్. క్లాస్ లోపలే రాసా కానీ మెథడ్స్ లోపల కాదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ది మెథడ్స్. ఓకే, అవుట్ సైడ్ ఆల్ ది మెథడ్స్ ఈస్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఫర్ యువర్ రిఫరెన్స్, instance variable and this is the local variable. ఓకే, ఈ రెండు కూడా లోకల్ వేరియబుల్. ఇక్కడ నువ్వు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. This is also local variable. Okay, this is also one local variable. Now, what is static variable? Same. Instance variable అన్నా స్టాటిక్ వేరియబుల్ అన్నా రెండు సేమ్. బట్
హౌ దే క్రియేటెడ్, ఎలా క్రియేట్ చేస్తారు అనేది కొంచెం డిఫరెన్స్. ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ది మెథడ్స్. సేమ్ డెఫినేషన్, ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆల్ ది మెథడ్స్ విత్ ది స్టాటిక్ కీవర్డ్. ఇది స్టాటిక్ కీవర్డ్. ఇక ఏమంటాడు, అన్ని మెథడ్స్ కి బయట క్రియేట్ చేయాలి అన్నారు. అన్ని మెథడ్స్ కి బయట క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ వన్ మెథడ్, దిస్ ఆర్ ఫంక్షన్, దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. ఓకే, వీటన్నిటికీ బయట క్రియేట్ చేయాలంటే ఇక్కడే కదా క్లాస్ లెవెల్. సింప్లీ దీస్ ఆర్ కాల్డ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్, రైట్. నౌ ఈ వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేయాలి ఇంటూ. ఓకే, బట్ ద డిఫరెన్స్ ఇస్, ఓకే, ఇక్కడ సారీ, ఇక్కడ డిఫరెన్స్ ఏంది మరి, రెండింటి సేమే కదా, ఇది ఇన్స్టాన్స్ ఇది ఇన్స్టాన్సే కదా, రెండింటి ఇది స్టాటిక్ ఎలా అవుతుంది అంటే, దీని ముందు డేటా టైప్ ముందు ఏం చేయాలి అంటే మనము ఒక స్పెషల్ కీవర్డ్ వాడాలి. దాన్ని ఏమంటామంటే స్టాటిక్ అని వాడతాం. వాట్ ఈస్ ద కీవర్డ్ వీ నీడ్ టు యూస్ బిఫోర్ ది డేటా టైప్? స్టాటిక్ కీవర్డ్ వాడితే మనకు అప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకే, వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, ఓకే, అవుట్ సైడ్ ఆల్ ది మెథడ్స్ విత్ స్టాటిక్ కీవర్డ్, ఓకే, ఈస్ కాల్డ్ స్టాటిక్ వేరియబుల్. దీన్ని కూడా మనం క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కూడా అనుకోవచ్చు, రైట్. సో క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో వై ఇట్ ఈస్ స్టాటిక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు స్టాటిక్ యాడ్ చేస్తే దాని ఒక యూస్ కేస్ ఏంది? యూస్ కేస్ స్టాటిక్ యాడ్ చేయడం వల్ల మనకు ఏం యూజ్ ఉంటుంది? కన్సిడర్, ఓకే, దిస్ ఈస్ అ మెమొరీ, రైట్. ఎవ్రీథింగ్ మనం ఏమనుకుంటాం, ఒక మెమొరీ అనుకుంటాం, రైట్. ఓకే, ఇప్పుడు ఇది మెమొరీలో స్టోర్ అవుతుందా? ఎస్ ఆర్ నో? దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ది మెమొరీ. ఓకే, దేర్ ఈజ్ ఏ పర్సన్ ఆబ్జెక్ట్. ఒక పర్సన్ అనే ఒక క్లాసు మన డేటా స్టోర్ చేయాలి. డేటాబేస్లో మెమొరీలో ఒక పర్సన్ని స్టోర్ చేయాలి. ఓకే, మెమొరీలో స్టోర్ చేయాలి. అయితే ఈ పర్సన్ అనే దానికి ఏమేమి ఉంటాయి? జనరల్గా ఏమేమి ఉంటాయి? ఐడి ఉంటుంది, రైట్. స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, కన్సిడర్ స్టూడెంట్. ఇన్ యువర్ కేస్ మీరు అంతా స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ కింద తీసుకుంటే మీకంటూ ఒక ఐడి ఉంటుంది, రైట్. నేమ్, ఓకే. ఇక్కడ కంట్రీ అనే ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పవన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. పవన్ డేటా స్టోర్ చేయాలి అంటే ఏం చేస్తాం? సో పవన్ ఆబ్జెక్ట్ పవన్కి వన్, పవన్, సో అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకే, అండ్ అరుణ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. స్టూడెంట్ ఐడి 2 అరుణ్, సో కంట్రీ వచ్చేసి ఇండియా. ఈ స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమైపోతుందో చెప్తాను. ఓకే, నో 3, ఓకే, సయ్యద్, ఓకే, స్టోర్ చేయాలనుకుంటున్నా సయ్యద్ని. ఓకే, కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకే, ఇప్పుడు లెట్స్ క్యాలిక్యులేట్ ఒక్కొక్క ఒక్కొక్క స్టూడెంట్ ఎంత డేటాని కన్జ్యూమ్ చేసుకున్నాడు మెమొరీలో చూద్దాం. ఓకే, మెమొరీలో ఒక్కొక్క స్టూడెంట్ ఎంత డేటా కన్జ్యూమ్ చేసాడో చూద్దాం. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇంట్? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇంట్? 4 bytes, రైట్. 4 bytes ఆఫ్ మెమొరీ. అండ్ దిస్ ఇస్ అ స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి, సో కన్సిడర్ దిస్ ఇస్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 5 క్యారెక్టర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 5. అండ్ ఇండియా కూడా 5 క్యారెక్టర్స్ కాబట్టి 5 అనుకుందాం. సో టోటల్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కన్జ్యూమ్ చేసుకున్నాడు? 14, రైట్. టోటల్ 14 bytes. 5 + 5 10. సో పవన్ అనే ఒక ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అవ్వడానికి 14 bytes కావాలి. ఓకే, కన్సిడర్ దిస్ హియర్ ఆల్సో.
సో దిస్ ఈస్ 4 bytes యాజ్ ఇస్ అ మెమొరీ. సో దిస్ ఈస్ అ 4 bytes యూ విల్ టేక్. అండ్ అరౌండ్ ఎంత, అరౌండ్ అంటే 4, లెంత్ 4 కాబట్టి అంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 అనుకుంటున్నా. ఇండియా 5. ఓకే, 5 + 9 13. 13 bytes ఆఫ్ మెమొరీ ఈయన స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ థింగ్ ఈడ 4 bytes ఆఫ్ మెమొరీ, ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి వి ఆల్ నో ఇంటీజర్ టేక్స్ 4 bytes ఆఫ్ మెమొరీ. సయ్యద్ 4 bytes, ఇండియా 5. ఓకే, సో టోటల్ ఇది కూడా ఎంత, 13 bytes ఆఫ్ మెమొరీ. ఓకే, టోటల్ 13 bytes ఆఫ్ మెమొరీ ఇది కూడా స్టోర్ చేసుకున్నాం. సి దెర్ ఇస్ అ వన్ ఫీల్డ్ విచ్ ఈస్ నాట్, సి ఐడి అనేది అందరు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందా, సేమ్ ఉంటుందా? ఐడి ఈచ్ ఈచ్ స్టూడెంట్కి ఈచ్ డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, రైట్? ఒక స్టూడెంట్కి ఒక డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. కమింగ్ టు నేమ్, నేమ్ కూడా ఈ ఒక్కొక్కరికి ఒక వాల్యూ ఉంటుంది, రైట్? సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. బట్ కమింగ్ టు కంట్రీ, కంట్రీ అందరికి సేమ్ ఉందా? సార్ నో, కంట్రీ అందరికి సేమే ఉంది కదా. సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ సేమ్ వాల్యూని, సో నేను ఏం చేస్తున్నా, లెట్ మీ స్టోర్ ఇన్ ద స్టూడెంట్, ఒక్కొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ స్టోర్ చేద్దాం. సో 1, 1 పవన్ ఇండియా, 2 అరుణ్ ఇండియా. ఓకే, 3 సయ్యద్ ఇండియా. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క మెమొరీ ఇలా స్టోర్ అవుతుంది, ఒక్కొక్కరి ఇలా స్టోర్ అవుతుంది మెమొరీలో. ఓకే, సో ఇక్కడ ఇండియా అనేది కామన్గా ఉంది, బట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ స్టోర్డ్? ఇండియా అనే ఒక ఫీల్డ్, ఇండియా అనే ఒక వాల్యూ కామన్గా అందరికి కామన్గానే ఉంది. కానీ అది ఈచ్ టైం 5, ఒక్కొక్క ఆబ్జెక్ట్ కోసం ఒక్కొక్క పర్సన్కి, ఒక్కొక్క స్టూడెంట్కి 5 bytes తీసుకుంటుంది, ఈ స్టూడెంట్స్కి 5 bytes తీసుకుంటుంది, ఈ స్టూడెంట్స్కి 5 bytes తీసుకుంటుంది. టోటల్ 15 bytes తీసుకుంది ముగ్గురు కోసం. వాట్ ఇఫ్ యూ 100 పీపుల్ ఉంటే ఎంత సేమ్ వాల్యూ, ఒకటే వాల్యూనే మనం డీప్ మెమొరీలో ఎన్నిసార్లు స్టోర్ చేస్తున్నాం? సేమ్ వాల్యూని, రిపీటెడ్ వాల్యూని, కామన్గా ఉండే వాల్యూని రిపీటెడ్గా స్టోర్ చేస్తున్నామా లేదా? విచ్ ఈజ్ అన్నెసెసరీ. సార్ విచ్ ఈజ్ అన్నెసెసరీ. సో ఇలాంటి వాల్యూని ఏం చేస్తామంటే మెమొరీలో ఒకటేసారి స్టోర్ చేస్తాం. మెమొరీలో ఒకటేసారి స్టోర్ చేస్తే మనకు మెమొరీ మిగులుతుందా, మిగలదా? ఇప్పుడు 15 bytes ఆఫ్ మెమరీ తీసుకునేది ముగ్గురు స్టూడెంట్స్ కోసం. సో ఈచ్ పర్సన్కి సపరేట్గా స్టోర్ చేసినందుకు. అలా కాకుండా ఏం చేద్దామంటే ఇలా అందరి కోసం అన్నిసార్లు స్టోర్ చేయకుండా ఒక్కటేసారి స్టోర్ చేద్దాం, ఎందుకంటే కామన్గా ఉంది కాబట్టి. ఇది కామన్గా ఉంది అందరికీ, అందరికీ కామన్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని స్టాటిక్గా డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు గురునానక్ కాలేజ్ ఉంది, గురునానక్ కాలేజ్ అందరు ఉన్న స్టూడెంట్ అందరికీ కాలేజ్ నేమ్ గురునానకే ఉంటుంది, రైట్? హైదరాబాద్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక జేఎన్టీ కింద ఉన్న అన్ని కాలేజెస్కి యూనివర్సిటీ ఏమే ఉంటుంది, జేఎన్టీనే ఉంటుంది. జేఎన్టీని అన్నిసార్లు స్టోర్ చేయడం కన్నా ఒకేసారి స్టోర్ చేస్తే అయిపోతుంది కదా, రైట్? అలాంటిది కామన్గా ఉండే వాల్యూని మనము ఏమని పెడతామంటే స్టాటిక్గా డిక్లేర్ చేస్తాం. ద వాల్యూ విచ్ ఈస్ కామన్ టు ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఇది ఒక ఆబ్జెక్ట్, కన్సిడర్ దిస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. This is the object 1, student object, second object, and third object. So the value which is common to all the objects is stored only once with the help of static keyword. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ నేను ఇండియా అని సపరేట్గా ఒక్కసారి స్టోర్ చేస్తా. ఓకే, ఒకటేసారి స్టోర్ చేసిన. సో ఇప్పుడు ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్నిసార్లు స్టోర్ అయింది మెమరీలో? ఓన్లీ వన్సే స్టోర్ అయింది కదా. సో 5 bytes అంతే. జస్ట్ ఇక్కడ రిఫరెన్స్ చేసుకో, జస్ట్ రిఫర్ చేసుకో. రిఫరింగ్ వేరు, యాక్సెసింగ్ వేరు కదా, క్రియేటింగ్ వేరు, ఐ మీన్ రిఫరింగ్ వేరు, స్టోరింగ్ వేరు, అవునా? సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ టైమ్స్ ఒక్కసారి క్రియేట్ చేసి ఒకసారి స్టోర్ చేసి జస్ట్ దాన్ని యాక్సెస్ చేయి, అంతే. సో దిస్ ఇస్ ద హెల్ప్, దిస్ ఇస్ ద కామన్ యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ కీవర్డ్ వల్ల మనకు మెమొరీ సేవ్ అవుతుంది. ఓకే, మెమొరీ సేవ్ చేసుకో, ఆ మెమొరీ ఆప్టిమైజ్ చేయొచ్చు, ఆర్ వీ క్యాన్ సేవ్ ది మెమొరీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
సో క్యాన్ యూ టెల్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే. ఈజ్ ఇన్స్టాన్స్ అండ్ ఎస్, బోత్ ఆర్ నియర్లీ సేమ్, బట్ దట్ ఇప్పుడు ఇన్స్టాన్స్ అంటే ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. సో దిస్ ఇస్ ఎ ఇన్స్టాన్స్ వేరియబుల్, దిస్ ఇస్ ఎ ఇన్స్టాన్స్ వేరియబుల్, దిస్ ఆల్సో ఇన్స్టాన్స్, దిస్ ఆల్సో ఇన్స్టాన్స్. నేము ఐడి అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఎందుకంటే అవి మారుతున్నాయి లేదా? ఈచ్ పర్సన్ టు స్టూడెంట్ మారుతున్నాయి కదా అవి. స్టూడెంట్ టు స్టూడెంట్ ఇవి ఏదైతే కామన్గా కావో, స్టూడెంట్కి ఈ సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి, నాకు సపరేట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు వాటిని స్టూడెంట్ వేరియబుల్స్ అనొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అనొచ్చు. ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ స్టూడెంట్ వేరియబుల్స్ అనొచ్చు. సో ఇప్పుడు పవన్ ఉన్నాడు, పవన్కి ఐడి సపరేట్, ఆయన నేమ్ సపరేట్, అవునా? సో దాని పవన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే ఆయన ఐడి, ఆయన నేమ్ సపరేట్ ఉంటుంది. సయ్యద్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, సయ్యద్కి నేమ్ సపరేట్ ఉంటుంది, ఐడి సపరేట్ ఉంటుంది. సో దోస్ ఆర్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్, దోస్ ఆర్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్. అండ్ కమింగ్ టు స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఈ అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఈ అన్ని ఆబ్జెక్ట్స్కి కామన్గా ఉండే ఒక వాల్యూ. ఇండియాలో ఉన్న అందరు పీపుల్కి కంట్రీ ఏమవుతుంది? ఇండియా అవుతుంది, విచ్ ఈస్ కామన్. ఒక ఒక పర్టికులర్ కాలేజ్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారు, అందులో అన్నందరు స్టూడెంట్స్కి వాల్యూ ఏముంటుంది కామన్గా? కాలేజ్ నేమ్ కామన్గా ఉంటుంది. మేబీ బ్రాంచెస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కాలేజ్ నేమ్ సేమ్ ఉంటుంది, రైట్? తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరి క్యాపిటల్ సిటీ ఏమవుతుంది? హైదరాబాద్ అవుతుంది, రైట్? అలాగా అన్ని ఆబ్జెక్ట్స్కి కామన్గా ఉండే వాల్యూని మనము ఒకటేసారి ఒకటేసారి మనము స్టోర్ చేయాలి ఫర్ ది మెమొరీ ఆప్టిమైజేషన్. విత్ ద హెల్ప్ ఎట్లా స్టోర్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఇఫ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ గెట్స్ మెమొరీ ఓన్లీ వన్ టైం. ఒక్కటేసారి మెమొరీ వస్తుంది వీటికి. ఓకే, మెమొరీ ఇట్ గెట్స్ మెమొరీ ఓన్లీ వన్స్. కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అలా కాదు కదా. సో ఇవి ఎలా అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ సపరేట్ వాల్యూ మెమొరీ వస్తుంది. చూడండి, ఇది ఇన్స్టాన్స్, ఇది ఇన్స్టాన్స్, ఇది ఇన్స్టాన్స్, బట్ దిస్ ఇస్ ఎ ఇండియా విచ్ ఈస్ స్టాటిక్, వి డిక్లేర్డ్ యాజ్ ఎ స్టాటిక్. సో విచ్ ఈస్ కామన్ టు ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో అలాంటప్పుడు మనము క్రియేట్ చేయాల్సింది స్టాటిక్ అనే కీవర్డ్తో దీన్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఈ వాల్యూ అందరికి కామన్గా ఉంటుంది, రైట్? సో దిస్ వాల్యూ ఈస్ డిఫరెంట్ టు ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం ఏమంటామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అందరికీ కామన్గా ఉంటే మనతో ఏమంటాం? స్టాటిక్ వేరియబుల్ అని పిలుస్తాం. సో దీనికి మెమొరీ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి మెమొరీ సపరేట్ సపరేట్ వస్తుంది. మీరు స్టాటిక్ వేరియబుల్స్కి వచ్చేసి మెమొరీ ఓన్లీ వన్స్, మెమొరీ ఒక్కసారే అలకేట్ అవుతుంది, దాన్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వాడుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, సో సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. డూ హ్యావ్ ఎనీ డౌట్స్? See, we can access how many times we can access that ID multiple times, or so we can access any number of times. So as it so మనకి మీ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి ఐడిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, వి విల్ సి ఫర్దర్గా మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి అవన్నీ చూద్దాం. ఓకేనా, వీ క్యాన్ యాక్సెస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, మన రిక్వైర్మెంట్ బట్టి యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. But first, try to understand the difference between these three: static, local, and instance. Okay, this is a high level. In further classes, make understanding బట్టి నేను ఇంకా డెప్త్కి వెళ్తా వీటిలో. ఓకే, వీటిని ఎలా యాక్సెస్ చేయాలో నేను చెప్పలేదు. సో వీ విల్ సీ ఇన్ ద ఫర్దర్. సో డు ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్?